యుద్ధం అంటే ఎక్కడో బార్డర్ లో జరిగేది మాత్రమే కాదండి, అది ఎక్కడ జరిగినా ఆ సెగ మన వంటగది వరకు ఖచ్చితంగా వస్తుంది. ప్రెసెంట్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, మనం వంట చేసుకునే గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే పరిస్థితులు ఇలాగే ఉంటే గ్యాస్ రేట్ పెరగడం మాత్రమే కాదు, అసలు సిలిండర్ దొరకడమే గగనమైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు గ్యాస్ లేకపోతే వంట ఎలా? పస్తులుండాలా? అక్కర్లేదండి. క్రైసిస్ రాకముందే దాన్ని ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. మన తాతల కాలం నాటి కట్టెల పొయ్యిలు మాయమై ఉండొచ్చు, కానీ మన ముందు చాలా మోడర్న్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ లేకపోయినా మీ కిచెన్ ఆగకూడదు అంటే ఈ హైబ్రిడ్ కుకింగ్ సిస్టమ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో గ్యాస్ లేకపోయినా వంట ఎలా చేయాలో 12 బెస్ట్ ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆప్షన్ నెంబర్ 1, ఇండక్షన్ కుక్ టాప్, ద మోస్ట్ పాపులర్ చాయిస్. టౌన్స్ లో గ్యాస్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఇండక్షన్ స్టవ్ అండి. ఇది కరెంట్ తో పనిచేస్తుంది, మ్యాగ్నెటిక్ పవర్ తో డైరెక్ట్ గా వెజల్ ని హీట్ చేస్తుంది కాబట్టి వంట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. హీట్ వేస్ట్ అవ్వదు. పప్పులు, కూరలు, పాలు మరిగించుకోవడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది చాలా స్మార్ట్ డిసిషన్, ఎందుకంటే ఫ్లేమ్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఆల్సో ఇందులో ఉండే ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే సేఫ్టీ ఎక్కువ, క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇందులో ఉండే మైనస్లు ఏంటంటే దీనికి స్పెషల్ ఇండక్షన్ బేస్ విజల్స్ కావాలి, కరెంట్ లేకపోతే ఇది పనిచేయదు. నెంబర్ 2, ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రిక్ స్టవ్. ఇది ఆల్ రౌండర్ స్టవ్ లాంటిది. చూడడానికి ఇండక్షన్ లాగే ఉంటుంది, కానీ దీని మీద మీరు స్టీల్, అల్యూమినియం, గ్యాస్ ఇలా ఏ వెజల్ అయినా వాడుకోవచ్చు. ఇందులో ఉండే ఇన్ఫ్రారెడ్ కాయిల్స్ హీట్ ని జనరేట్ చేస్తాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న నార్మల్ పాత్రలన్నీ వాడొచ్చు. ఇండక్షన్ లాగా ఓన్లీ ఇండక్షన్ బేస్ ని రెస్ట్రిక్ట్ చేయదండి. ఇందులో ఉండే మైనస్లు ఏంటంటే పైన గ్లాస్ బాగా హీట్ అవుతుంది అండ్ ఇండక్షన్ కంటే కరెంట్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. నెంబర్ 3, కాయిల్ స్టవ్. ఇది బడ్జెట్ ఆప్షన్. చాలా తక్కువ ప్రైస్ కే దొరికే ఎలక్ట్రిక్ స్టవ్ ఇది. దీని లోపల ఉండే కాయిల్ హీట్ అయ్యి వెజల్ ని హీట్ చేస్తుంది. మీరు హాస్టల్లో ఉన్నా లేదా రెంట్ ఇంట్లో ఉంటున్నా ఇది ఎకనామికల్ గా చాలా యూజ్ అవుతుంది. మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదు, కానీ కాయిల్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇందులో ఉండే ప్లస్లు వచ్చేసి చాలా చీప్ అండ్ అన్ని రకాల వెజల్స్ వాడుకోవచ్చు. మైనస్లు వచ్చేసి హీట్ అవడానికి టైం పడుతుంది, కరెంట్ బిల్ గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 4, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. బ్యాచిలర్స్ కి ఇది చాలా ఫేవరెట్ ఆప్షన్ అండి. దీంట్లో అందమే కాదు, ఇందులో పప్పు, సూప్, కూరలు కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి అన్ని వేసి ఆన్ చేస్తే అదే వంట పూర్తి చేసుకుంటుంది. దీన్ని మెయిన్ లాజిక్ ఏంటి అంటే ఇది ఆటోమేటిక్. వంట పూర్తి అయ్యాక అదే వార్మ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఫుడ్ మాడిపోయే టెన్షన్ కూడా ఉండదు. అండ్ ఆల్సో ఇది కరెంట్ కూడా తక్కువగా తీసుకుంటుంది. ఇందులో ఉండే మైనస్లు ఏంటంటే ఇందులో డీప్ ఫ్రైస్, చపాతీలు లాంటివి చేయడం కుదరదు. నెంబర్ 5, మైక్రోవేవ్ ఓవెన్. క్విక్ హీటింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది. ఫుడ్ ని హీట్ చేయడానికి, స్టీమింగ్ మంటలకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది ఫుడ్ లోని వాటర్ మాలిక్యూల్స్ ని హీట్ చేసి చాలా ఫాస్ట్ గా ఫుడ్ ని హీట్ చేస్తుంది. వెజిటేబుల్స్ ని స్టీమ్ చేయాలి అన్నా, మిగిలిన ఫుడ్ ని మళ్ళీ ఫ్రెష్ గా హీట్ చేయాలి అన్నా మైక్రోవేవ్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఉండే ప్లస్లు ఏంటంటే ఇది సూపర్ ఫాస్ట్. డిస్అడ్వాంటేజ్ వచ్చేసి దోసలు, చపాతీలు ఫ్రైస్ చేయడం ఇందులో ఇంపాసిబుల్. నెంబర్ 6, సోలార్ కుక్కర్. ఫ్రీ ఫ్యూయల్. సన్లైట్ తో వంట చేసే పద్ధతి. ఎండలో పెడితే చాలు, ఫ్యూయల్ అవసరం లేదు. భారతదేశంలో ఎండకి కొదవ లేదు కాబట్టి ఇది చాలా సస్టైనబుల్ ఆప్షన్. మనీ సేవ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది గ్రీన్ అండ్ క్లీన్ సొల్యూషన్. కానీ ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే పనికొస్తుంది. ఇందులో ఉండే ప్లస్లు ఏంటంటే జీరో కాస్ట్, ఎకో ఫ్రెండ్లీ. మైనస్ల విషయానికి వచ్చేసరికి వంటకి చాలా టైం పడుతుంది. నైట్ టైం లేదా మబ్బులు ఉన్నప్పుడు ఇది పనిచేసే ఛాన్స్ చాలా తక్కువ. నెంబర్ 7, కిరోసిన్ స్టవ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. గ్యాస్ రాకముందు ఇదే కింగ్ అండి. కిరోసిన్ నింపి గ్యాస్ స్టవ్ లాగా వంట చేసుకోవచ్చు. ఈ మధ్య ఇది కొంచెం తక్కువైనా క్రైసిస్ టైంలో ఇది చాలా రిలయబుల్ బ్యాకప్. ప్రెజర్ స్టవ్ ఆర్ విక్ స్టవ్ అని 2 మోడల్స్ ఉంటాయి. పవర్ పోయినా, గ్యాస్ లేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్లస్ల విషయానికి వస్తే ఫ్లేమ్ బాగా వస్తుంది అండ్ ఆల్సో మనకు ఫ్యూయల్ కూడా దొరుకుతుంది. ఇక మైనస్ల విషయానికి వచ్చేసరికి స్మోక్ అండ్ స్మెల్ ఎక్కువ, వెజల్స్ కి మసి తగులుతుంది. నెంబర్ 8, బయోగ్యాస్ స్టవ్. వేస్ట్ టు వెల్త్. పేడ, కిచెన్ వేస్ట్ నుండి మీథేన్ గ్యాస్ తయారు చేసి వంట చేసుకోవచ్చు. విలేజెస్ లో ఇది సూపర్ సక్సెస్. ఇంట్లో ఉన్న గార్బేజ్ నుండి మనమే ఫ్యూయల్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే అది చాలా గొప్ప విషయం. దీని వల్ల మన చుట్టుపక్కల పరిశుభ్రత కూడా ఉంటుంది అండ్ ఫ్రీ వంట గ్యాస్ కూడా వస్తుంది. ఇందులో ఉండే ప్లస్లు ఏంటంటే ఫ్రీ గ్యాస్, వేస్ట్ ని ఫర్టిలైజర్ గా వాడుకోవచ్చు. అండ్ మైనస్ల విషయానికి వచ్చేసరికి సెటప్ చేయడానికి స్పేస్ కావాలి. ఇనిషియల్ లో కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది. నెంబర్ 9, బ్యూటేన్ క్యాట్రిజ్ స్టవ్. పోర్టబుల్ స్టవ్ లాంటిది. చిన్న గ్యాస్ డబ్బాలతో పనిచేస్తుంది.
పనిచేస్తుంది. దీన్ని మనం ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు. అవుట్డోర్ క్యాంపెయిన్ ఆర్ సడన్ కిచెన్ ఎమర్జెన్సీస్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి కాంపాక్ట్ గా సూట్ కేస్ లో సెట్ అయిపోతాయి. మీరు ట్రావెల్ ఎక్కువ చేసే వారైతే ఇది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన గ్యాడ్జెట్. ఇందులో ఉండే ప్లస్ విషయానికి వచ్చేసరికి గ్యాస్ స్టవ్ లాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్. అండ్ మైనస్ విషయానికి వచ్చేసరికి బ్యూటెన్ క్యాటరేజెస్ కొంచెం కాస్ట్ ఎక్కువ. నెంబర్ 10 బయోమాస్ పిల్లెట్ స్టవ్. ఇది ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్. అగ్రికల్చరల్ వేస్ట్ తో చేసిన చిన్న పిల్లెట్స్ ని ఫ్యూయల్ లాగా వాడతారు. కట్టెల పొయ్యి లాగా పొగ ఎక్కువ రాదు. ఈ పిల్లెట్స్ వుడ్ చిప్స్ సాడర్స్ తో చేస్తారు కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా మంచిది. గవర్నమెంట్ కూడా ఇలాంటి మోడర్న్ బయోమాస్ స్టవ్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. నంబర్ 11 రాకెట్ స్టవ్. మోడర్న్ కట్టెల పొయ్యి చిన్న చిన్న వుడ్ పీసెస్ తోనే హెవీ హీట్ ని జనరేట్ చేస్తుంది. దీని డిజైన్ వల్ల స్మోక్ తక్కువ వస్తుంది అండ్ ఎల్ షేప్ డిజైన్ వల్ల ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఫైర్ చాలా ఎఫిషియెంట్ గా మండుతుంది. ఈ మధ్య DIY రాకెట్ స్టవ్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి అండ్ తక్కువ వుడ్ తో మొత్తం వంట అయిపోతుంది. ఇందులో ఉండే ప్లస్ విషయానికి వచ్చేసరికి తక్కువ వుడ్ ఎక్కువ హీట్. మైనస్ విషయానికి వచ్చేసరికి ఇంట్లో వాడటం కష్టం, బయట వంటలకి ఇది సెట్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోల్ స్టవ్. అదేనండి బొగ్గుల కుంపటి. ఇదొక స్టాండ్ బై ఆప్షన్ లాంటిది. బొగ్గులు వెలిగించి వంట చేసే పద్ధతి. హీట్ చాలా సేపు ఉంటుంది. స్లో కుకింగ్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. బొగ్గులు ఒక్కసారి వెలిగితే ఇది చాలా గంటల పాటు హీట్ ఇస్తూనే ఉంటుంది. ట్రెడిషనల్ టేస్ట్ కావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్లస్ విషయానికి వచ్చేసరికి కోల్ ఈజీగా దొరుకుతుంది, హీట్ స్టేబుల్ గా ఉంటుంది. మైనస్ విషయానికి వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు LPG గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్ లో పడాలి అంటే ఈ KYC కంప్లీట్ చేసి ఉండాలి అన్నది మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న గ్లోబల్ క్రైసిస్ వల్ల గ్యాస్ బుక్ చేయాలన్నా సరే ఈ KYC తప్పనిసరి అని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల ఇండియాకి గ్యాస్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ KYC కంప్లీట్ చేయకపోతే మీ గ్యాస్ బుకింగ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో మార్చ్ 31 లోపు ఇది ఫినిష్ చేయండి. దీనికోసం మీరు గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మీ LPG కంపెనీ మొబైల్ యాప్ అండ్ ఆధార్ ఫేస్ RD యాప్ యూజ్ చేసి ఈ KYC కంప్లీట్ చేయొచ్చు. ఇంకా సీరియస్ విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర టెన్షన్ పెరిగింది. మనకు వచ్చే 90% LPG ఆ మార్గంలోనే రావాలి. అది ఇప్పుడు బ్లాక్ అయ్యే స్థితిలో ఉంది. దీనివల్ల దేశంలో గ్యాస్ కొరత పెరుగుతుంది అండ్ హోటల్ ఓనర్స్ కూడా ఇప్పటికే ఆల్టర్నేటివ్ వేస్ వెతుక్కుంటున్నారు. సో అదండి మ్యాటర్. గ్యాస్ లేకపోతే మన లైఫ్ ఆగిపోనక్కర్లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ని బట్టి హైబ్రిడ్ కిచెన్ మెయింటైన్ చేయడం చాలా స్మార్ట్ డెసిషన్. అంటే కేవలం గ్యాస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లో ఒక ఇండక్షన్ స్టవ్ లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ బ్యాకప్ పెట్టుకోండి. గ్యాస్ లేకపోయినా పవర్ పోయినా మీ కిచెన్ రన్ అవ్వాలి అంటే ఒక బ్యాకప్ స్టవ్ ఖచ్చితంగా ఉండాలి. అన్నం పప్పులు లాంటివి ఎలక్ట్రిక్ కుక్కర్ లో, కూరలు ఇండక్షన్ మీద, అర్జెంట్ పనులు గ్యాస్ మీద చేస్తే అటు ఫ్యూయల్ సేవ్ అవుతుంది, ఇటు క్రైసిస్ వచ్చినా మన వంట ఆగదు. మీరు మీ ఇంట్లో గ్యాస్ కి బదులు ఏ ఆప్షన్ వాడుతున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని స్మార్ట్ కిచెన్ హ్యాక్స్ కోసం మన బాస్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.